డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మేనేజరియల్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఏంటో చూస్తాం. ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఫస్ట్ యూనిట్లో బేసిక్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాగే మేనేజరియల్ ఎకనామిక్స్ బేసిక్స్ని మనం ఇక్కడ చూడబోతున్నాము. మేనేజరియల్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్లో ఈ వీడియోలో మనము ఇంట్రడక్షన్, మీనింగ్, డెఫినేషన్ చూడబోతున్నాం. ఇంట్రడక్షన్కి వచ్చినట్లయితే ఈ సబ్జెక్టు అసలు ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది అన్నది చూస్తాం. మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేటువంటి పదం ఓకియోనామిక్స్ అనేటువంటి ఒక పదం నుంచి వచ్చింది. ఇక్కడ ఓకియోనామిక్స్ లేదా ఓకియోనామియా అంటే రెండు పదాల యొక్క కలయిక. ఓకియో అంటే హౌస్ హోల్డ్ అంటే ఏంటి? నిత్యావసర వస్తువులు. నోమియా అంటే వాటిని మేనేజ్ చేయడం. ఓకియో ప్లస్ నోమియా ఈజ్ ఈక్వల్ టు ఎకనామిక్స్. అంటే గ్రీక్ పదాలు ఓకియో, నోమియా ఈ రెండు కలిసి ఓకియోనోమియాగా ఏర్పడింది. ఈ ఓకియోనోమియాని ఇంగ్లీష్లో ఎకనామిక్స్ అని అంటారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎకనామిక్స్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అలాగే దాని యొక్క మీనింగ్, డెఫినేషన్ కనుక్కోబోతున్నాం. హిస్టరీ కనుక మీరు చూసినట్లయితే మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది మొట్టమొదటిసారిగా సర్ ఆడమ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ద్వారాగా పరిచయం చేయబడింది అని చరిత్ర చెప్తుంది. కానీ వాస్తవానికి మన భారతదేశంలో చాణక్య అనేటువంటి వ్యక్తి ఇతని కంటే ముందుగానే అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ప్రతినిత్యం కూడా పాశ్చాత్యుడు ఏది రాస్తే అది గుడ్డిగా నమ్ముతూ పోతూ ఉంటాం. మన భారతదేశమే నిస్సంకోచంగా ఎకనామిక్స్ సబ్జెక్ట్కి పుట్టిల్లు. ఇక మీనింగ్ ఏందో చూద్దాం. మీనింగ్ వచ్చేసరికి మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎకనామిక్ థియరీస్ టు ది బిజినెస్ వరల్డ్. ఇక్కడ మనం మేనేజరియల్ ఎకనామిక్స్ అంటే ఏం చెప్తున్నామంటే ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అంటే మీరు ఇంతకుముందు రాసిన ఎంఓబి సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ ఎకనామిక్స్ అనేటువంటి సపరేట్ సబ్జెక్ట్ రెండు కలిసి మేనేజరియల్ ఎకనామిక్స్ అయింది. అంటే మేనేజ్మెంట్ థియరీస్తో పాటుగా ఎకనామిక్స్లో ఉండేటువంటి థియరీస్ని కలిపి చదివేది మేనేజరియల్ ఎకనామిక్స్. ఇక ఈ మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది డెఫినేషన్ చూద్దాం. మేనేజరియల్ ఎకనామిక్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఇందాక మనం మీనింగ్లో చూసిందే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే డెఫినేషన్ అనేది మనం మన ఓన్ వర్డ్స్లో ఫామ్ చేస్తాం. మేనేజరియల్ ఎకనామిక్స్ మరి సైన్స్ కింద వస్తుందా లేదా ఆర్ట్స్ కింద వస్తుందా అని చెప్తే మేనేజరియల్ ఎకనామిక్స్ అనేది ఖచ్చితంగా లాజికల్ సబ్జెక్ట్. లాజికల్ సబ్జెక్ట్ అంటే ఏంటి? గుడ్డిగా ఆ సబ్జెక్ట్ని మనం నమ్మము. దానికంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఉంటాయి. సపోజ్ సైన్స్ తీసుకోండి. సైన్స్లో ప్రతిదానికి కూడా మీరు WH క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఏంటి? వెన్, వేర్, వై, హౌ మచ్, హౌ ఫార్ ఇలాగ ప్రతిదీ కూడా మీరు అప్లై చేస్తారు, లాజికల్ థింకింగ్ చేస్తారు. ఆ లాజికల్ థింకింగ్తో పాటు మీరు ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాలు, ప్రూఫ్స్ కూడా అడుగుతారు. ఇవన్నీ సాటిస్ఫై అయితేనే అది లాజికల్ సబ్జెక్ట్. ఇక్కడ ఎకనామిక్స్ అన్నది కూడా లాజికల్ సబ్జెక్ట్. ఇక్కడ దీని సిద్ధాంతాలన్నీ కూడా రుజువు చేయబడ్డాయి. అలాగే దీంట్లో లెక్కలు ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా మనము ప్రూవ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో కాబట్టి ఇది కంప్లీట్గా లాజికల్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఒక ఫిజిక్స్ ఎలాంటిదో, కెమిస్ట్రీ ఎలాంటిదో, మ్యాథమెటిక్స్ ఎలాంటిదో అలాంటిది. ఈ సబ్జెక్ట్ని పూర్తిగా సైన్స్ అనలేము, పూర్తిగా ఆర్ట్స్ అని కూడా అనలేము. ఈ సబ్జెక్ట్ సైన్స్ మరియు ఆర్ట్స్ యొక్క కలయిక. ఏదేమైనా ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది.